ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘం కాంప్లెక్స్ లో గదులు అద్దెకు తీసుకున్న వ్యక్తులు దాదాపు 2.5 కోట్లు బకాయిలు చెల్లించడం లేదని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. సోమవారం బడ్జెట్ మీటింగ్ అనంతరం ఆయన మున్సిపల్ ఆఫీస్ పక్కన కాంప్లెక్స్ ను సందర్శించారు. గదులు ఎవరు లీజుకు తీసుకున్నారు, ఎవరికి అద్దెకు ఇచ్చారు, ఎంత బకాయిలు ఉన్నాయని విచారణ జరిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అద్దెకు తీసుకున్న వ్యక్తులు ఎక్కువ అద్దెకు గదులు అద్దెకు ఇచ్చినప్పటికీ వారి నుంచి వసూలు చేసిన అద్దె నుంచి మున్సిపల్ కు చెల్లించడం లేదని తెలిపారు. బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది లీకేజ్ సార్, వాటర్ పైన బాగా మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో మరి ఎన్ని అంశాలు చర్చకు రావడం జరిగింది. వాటన్నిటిని మేము కలెక్టర్ గారి ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ పక్కకు ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు, తర్వాత కూరగాయల మార్కెట్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న షాప్స్, వీటన్నిటిలో దాదాపు మాకు 2.5 కోట్ల వరకు డ్యూస్ మిగిలిపోయినాయి. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కట్టకుండా ఉండిపోయినారు. కారణాలు ఏదో మాకు తెలియకుండా సరే ఇప్పుడు ఎందుకు కడుతులేరని మేము దాన్ని వెరిఫై చేయడం వల్ల సిబ్బంది వెళ్ళినా కానీ వాళ్ళు కట్టడం లేదు. అందుకు వెళ్ళి ఈయనకి 2.5 కోట్ల రూపాయలు జమ అయిపోయినాయి. కాబట్టి వాటిని వసూలు చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మున్సిపల్ ఆఫీస్ పక్కకున్న షాపింగ్ కాంప్లెక్స్లో మేము తిరగడం జరిగింది. మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, యాక్చువల్గా షాప్ ఓనర్ ఎవరైతే లీజ్ ఆక్షన్లో పాల్గొని తీసుకున్నాడో అతను మాకు కట్టేది 5-6 వేలు మాత్రమే. కానీ వాళ్ళు మాత్రం దాన్ని 16,000, 15,000, 14,000 చొప్పున వాళ్ళు రెంట్కి ఇచ్చుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. అసలు వ్యాపారం చేసుకున్న వ్యక్తి ఏమో ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాడు, లీజుకు తీసుకున్న వ్యక్తి ఏమో తక్కువ ట్యాక్స్ కడుతూ ఉన్నాడు. సో ఈ డిస్పారిటీని పోవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు షాప్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. పోనీ ఆ షాప్ వాళ్ళు మరి తీసుకున్నారు, పర్వాలేదు, వాళ్ళు ఏదో ఇన్ని రోజులు వ్యాపారం చేసింది అనుకుంటాం. వాళ్ళు మాత్రం షాప్ ఓనర్ల దగ్గర కరెక్ట్ డబ్బులు మొత్తం ప్రతి నెల టెన్షన్గా వచ్చి వసూలు చేసుకొని బ్యాంకులు వేసుకుంటున్నారు. మున్సిపాలిటీకి మాత్రం ఏళ్ళ కొద్ది కట్టకుండా పోతున్నారు. ఒక వ్యక్తి అయితే 2 షాపులు తీసుకున్నాడు, దాదాపు 10 లక్షల రూపాయలు డ్యూ పెట్టుకున్నాడు. ఇంకో వ్యక్తి అయితే 46 లక్షల రూపాయలు డ్యూ ఉన్నాడు. ఇంకో వ్యక్తిని చూస్తే 24 లక్షల డ్యూ ఉన్నాడు. ఇలా లక్షల కొద్ది పేరుకుపోయి డ్యూస్ ఉండిపోతే మరి మున్సిపల్ కౌన్సిల్లో ఎవరున్నా కానీ, చైర్మన్ ఉన్నా, కౌన్సిల్లో ఎవరున్నా కానీ అభివృద్ధి కార్యక్రమాలను చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము నిర్ణయించుకున్నది, కలెక్టర్ గారికి చెప్పింది ఏంటంటే, ఈ సబ్లీజ్ అనేది వ్యవస్థను తీసేయాలా. రూల్ ప్రకారం అయితే సబ్లీజ్ ఎవరైతే షాప్ ఆక్షన్లు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలి తప్ప సబ్లీజ్కి ఇవ్వకూడదు అనేది చట్టం ఉన్నది. ఆ చట్ట ప్రకారం మేము కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి అది వెకేట్ చేపిస్తాము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే వాస్తవంగా వ్యాపారం చేసుకునే దాని మీద జీవనోపాధి బ్రతుకుతున్నారో వాళ్ళకు మాత్రమే మేము షాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులై తల్లిదండ్రులకు భారమై బ్రతుకుతూ ఉన్నారు. మరి వాళ్ళంతా వ్యాపారం చేసుకుందామంటే వాళ్ళకి అవకాశాలు దొరకడం లేదు. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేదంటే, ముఖ్యంగా యువతకు, ఇక్కడ చాలా షాపులు మా దగ్గర ఖాళీ ఉన్నాయి. తక్కువ రేటు 5,000, 6,000 షాప్ చొప్పున మేము రెంట్కి ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఈ యాక్షన్లో పాల్గొని వాళ్ళు ఈ షాపులు తీసుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, యువకులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షాపు యజమానులు ఎవరైతే వాళ్ళ పేరు మీద యాక్షన్ తీసుకున్నారో దయచేసి మీరు సెల్ఫ్గా డిక్లరేషన్ ఇచ్చేసి ఆ షాపులు మీరు కాల్ చేసి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళ పేరు మీద ఇవ్వడం న్యాయం, ధర్మంగా ఉంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించండి. లేదంటే మేము చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాం అని తెలియజేస్తాం. అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని FCA ఫంక్షన్ హాల్లో మంచిర్యాల జిల్లా ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాసభను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్లంబర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండలరెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మల్లేష్ అధ్యక్షతన మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల పట్టణానికి చెందిన ఓం సాయి హాస్పిటల్ అధినేత నరసింహ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్, మెడిలైఫ్ హాస్పిటల్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కొండలరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్లంబర్ సోదరులకు ప్రభుత్వం వెంటనే ఈఎస్ఐ కార్డులను మంజూరు చేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన ప్లంబర్ కు కనీసం 5 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్లంబర్ మహాసభకు మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్లంబర్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ప్లంబర్స్ అండ్ శానిటేషన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మహాసభ సందర్భంగా నా తోటి కార్మికులందరికీ కూడా ప్రపంచ ప్లంబర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారి ఉన్నతి కోసం, వారి గుర్తింపు కోసం ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి రోజు జరుపుకుంటున్నారు. ఈ మధ్యనే మీరు చూశారు, మహిళా దినోత్సవాలను గుర్తించడం కోసం, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఎలా అయితే మహిళా దినోత్సవం జరుపుకున్నామో, అత్యంతకరమైన ఇలా బిల్డింగ్లో ఇన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతుంటే దాంట్లో శానిటైజర్ సరిగా లేదనుకోండి, ప్లంబింగ్ సరిగా లేదనుకోండి, ఆ బిల్డింగ్ అంతా ఉపయోగం లేదు. అటువంటి రంగంలో పనిచేస్తున్న మా ప్లంబర్ కార్మికులందరికీ కూడా ప్రభుత్వం నుంచి మేము కోరుకున్నది, మాకు ఈ సమాజంలో గుర్తింపు రావడం కోసం ఈ రాష్ట్ర మహాసభల ద్వారా ఎక్కడికక్కడ మేము మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసుకోవడంలో భాగంగా మాకు ఇవాళ ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవాన్ని సందర్భంగా సమావేశాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం మేము కోరుతున్నది, మాకందరికి కూడా ఈఎస్ఐ కార్డు ఇవ్వడం కానీ, పెన్షన్ ఇవ్వడం కానీ, అలానే మా సమస్యలను మేము చర్చించుకోవడం కోసము మా యూనియన్ ఆఫీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి మీరందరూ కూడా సహకరించే మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేసి మాకు ఈ సమాజంలో గౌరవపదంగా గుర్తించే విధంగా ఈ సమాజం కానీ ప్రభుత్వం కానీ తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి మేము మీద కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి నా తోటి మిత్రులందరికీ కూడా ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మహాసభ చేసి జరుపుతున్నాం. ఈరోజు మనకు ముందుగా ప్రపంచ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ప్లంబర్ సోదరులందరికీ ప్లంబర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మేమందరం ఒకే తాటి మీద ఉన్నామని నిరూపించడం కోసం ఈరోజు ఇంత పెద్ద మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్లంబర్లకు ఉన్న ప్రాబ్లమ్స్ అంటూ ఒకటి కాదు, ఎన్ని కాదు, చెప్పుకుంటే చాట భారతం అవుతుంది. దానికి కూడా మనకు ఈ విధంగా తెలియజేసేదేమంటే, ఇంటి యజమానులు కూడా ఎవరైతే ప్లంబర్ పని ఇస్తుందో, ఒక ప్లంబర్ అంటే టెక్నీషియన్ అని గుర్తించాలి. ఒక టెక్నీషియన్ వాళ్ళకి పనులు ఇవ్వండి. ఎందుకంటే ఎవరికో ఇచ్చి వారికి పని ఇచ్చి మళ్ళీ చాలా వరకు ఇప్పుడు ఆఫీస్కు బాగా కేసులు వస్తున్నాయి. అలా కాకుండా ఒక ప్లంబర్గా మా అసోసియేషన్ నుండి ఐడి కార్డు ఉండి ప్లంబర్ పని చేసి సభ్యత్వం ఉన్న వారికి పనులు ఇవ్వాలని కోరుతున్నాం. మరొకసారి నేను తెలియజేస్తున్నా, ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్గా ప్లంబర్ ఒక టెక్నీషియన్ గుర్తించి ప్లంబర్ యొక్క సభ్యత్వం ఉన్న వారికి పనులు ఇవ్వాలని ఈ వేదిక మీద కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు సోమవారం సింగిల్ విండో కార్యాలయంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా నరసయ్య వ్యవహరించారు. సొసైటీలో 113 మంది సభ్యులు ఉండగా 110 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 డైరెక్టర్ల పోస్టులకు గాను 23 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పోటీలో అత్యధిక ఓట్లు చిన్నయ్య, వెంకటేశం, ఊట్నూరు నిత్యశ్రీ, కందుల శ్రీనివాస్, శాఖహారపు శంకరయ్య, కల్లెడ నరసయ్య, శాఖపురం లచ్చయ్య, కునారపు ప్రభాకర్, మల్లేష్, తోటి శ్రీనివాస్, చాతి బాలరాజు సాధించి డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఈ నెల 13వ తేదీన డీసీఓ కార్యాలయంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరగనున్నాయి. 13
తారీఖున 10:30 పారిశ్రామిక సహకార సంఘం మంచిర్యాల యొక్క మేనేజింగ్ కమిటీకి సంబంధించిన ఎలక్షన్ ఈరోజు జరిగింది. దీంట్లో 23 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉంటే దీంట్లో 11 మంది డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ 11 మంది డైరెక్టర్లకు సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించి ఆఫీస్ బేరర్ ఎలక్షన్స్ 13 కలెక్టరేట్ ప్రాంగణంలో 13వ తారీఖు 10:30 గంటలకి జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.